హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. అసెంబ్లీలో అడ్డగోలు భాష, బూతులకే అధికార పక్షం ప్రాధాన్యం ఓర్వలేక ఎథిక్స్ కమిటీ అసెంబ్లీలో ప్రభుత్వ దుర్మార్గాలపై ప్రశ్నించడాన్ని ఓర్వలేకే తనపై చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో అధికార కాంగ్రెస్ సభ్యులు తనను ఎలాంటి బూతులు తిట్టారో ప్రజలంతా చూశారని, వారిపై ఎందుకు చర్యలు ఉపక్రమించలేదని స్పీకర్ను ప్రశ్నించారు. తమకో న్యాయం, ముఖ్యమంత్రికి మరో న్యాయమా అని నిలదీశారు. పొంగిలేటి అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావుపై ఎదురు దాడికి దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గతంలో హరీష్ రావు కోరిక మేరకే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారన్న రేవంత్ అక్రమ మైనింగ్ అంశంలో హరీష్ రావు డిమాండ్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? హౌస్ కమిటీ వేయాలని అడిగితే సిబిఐతో విచారణ చేయిస్తామనడంలో అంతర్యం ఏమిటి? తప్పించుకునేందుకు కాదా అని సూటిగా ప్రశ్నించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో అయిన విషయం, ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కానీ వారి మా సహచరుల ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అసెంబ్లీలో పూతులు తిట్టిర్రో మీ అందరు కూడా చూసిండ్రు. అసలు ఇది నేను అదే రోజు మాట్లాడాల్సింది, కానీ మా సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా మాట్లాడారు కాబట్టి ఆ రోజు నేను మాట్లాడలే. అసలు సబ్జెక్ట్ ఏంటిది? అసలు ఆ రోజు అయిన సబ్జెక్ట్ ఏంటిది? మీరు మాట్లాడేది ఏంటిది? ఆ రోజు సబ్జెక్ట్ ఏముండే? గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారు ఏ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి ఏ విధంగా వందలాది కోట్ల రూపాయల మైనింగ్ స్కామ్ చేస్తున్నారు అనేది ఎవిడెన్స్తో సహా ఆనాడు సభలో హరీష్ రావు గారు పెట్టడం జరిగింది. అసలు మైనింగ్ స్కామ్ ఎందుకు చేసిర్రు? అసలు మైనింగ్ అనేది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి అసలు పర్మిషన్ లేకుండా మైనింగ్ చేసింది ఎందుకు? మరి నోటీసులన్నీ మీరు ఇచ్చిరు కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఖచ్చితంగా మీరు ఈ మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ ఖచ్చితంగా వేయాలి అనేది ఆనాడు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. అసలు హౌస్ కమిటీ ఏమంటే దాని మీద జవాబు లేక, దాని మీద ఏమి చేయాలనో అర్థం కాక ప్రభుత్వం మొత్తం బిత్తరపోయి, అసలు అరే ఏంది ఇదంతా, ఎట్లయింది, ఇన్ని వేల కోట్ల స్కామ్, వందల కోట్ల స్కామ్ అవుతుందా అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళనే చెవులు కొరుక్కుంటున్న సమయంలో అసలు దాని మీద హౌస్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏంది ప్రాబ్లం అని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు దాని మీద హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఎందుకు లేడంటే, ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో వాటాదారుడైన రేవంత్ రెడ్డి గారు ఆయన మీద ఆయన వేసుకోడు కాబట్టి ఇదంతా కూడా వేయడానికి సిద్ధంగా లేడు. సిఐడి వేసినాం. సిఐడి ఏమున్నాయి? సిఐడి ఇప్పుడు సిఐడి వేసినా అని అంటున్నాం. ఒక సహచార మంత్రిని, అంటే మంత్రి అంటే అందరికీ బాసే కదా, వాళ్ళ మంత్రిని పోయి సిఐడి ఆఫీసర్ పోయి ప్రశ్నించేటట్టు ఉంటుందా? నువ్వు రిజైన్ చేయని చెప్పినాం. అటు మంత్రి పదవి రిజైన్ చేయడు, ఇటు హౌస్ కమిటీ చేయడు. దాన్ని మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రాధాన్యత చేస్తూ ఉంటే, ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయాలని చేస్తూ ఉంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డ్, మీరు ఖచ్చితంగా రికార్డ్స్ కూడా రేపు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారే స్వయంగా దానం నాగేందర్ గారిని, కడియం శ్రీహరి గారిని, అలా ఉన్న ఇంకా తతిమ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని తనే కూసబెట్టుకొని, సభ లోపల పక్కన కూసబెట్టుకొని చెప్పి పోయి మాట్లాడిస్తారు. ఫస్ట్ దానం నాగేందర్ గారు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు. నాగేందర్ గారు కూడా ఏం మాట్లాడతారు? ఆ రోజు ఇంతకుముందు ఆల్రెడీ నీకు అయింది, మళ్ళీ కూడా నేను హైదరాబాద్లో తిరగని ఏమనుకుంటున్నావు అని నాగేందర్ గారు మాట్లాడతారు. నాగేందర్ నువ్వు కూసో, వీళ్ళిద్దరు పోటీ పడుతురు,
కూసో నువ్వు కూసో అని ఈయన వెనుక నుంచి లేస్తాడు. లేచి ఈయన తను మాట్లాడి ఆయనకి అన్నం పెట్టిన కేసీఆర్ గారి గురించి, కడియం శ్రీహరి గారికి కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిరండి? ఆయనను తీసుకొచ్చిండు, ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. ఇంకా ఏం చేస్తానండి మంచిగా? ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్లో రాజయ్య గారు ఉంటే తనని తీసేసి మరీ టికెట్ ఇచ్చిండు. వారి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన మోసం చేసి అమ్ముడు వేయండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి. సరే పోయిన తర్వాత నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఒక్కరిని అడిగింది కాదు ఆ రోజు, మొత్తము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యులు, ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వు మాట్లాడే మాటలు బాగా మాట్లాడుతున్నావు, నీది ఏ పార్టీ ఫస్ట్ చెప్పు, నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు అది చెప్పు. మరి నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ అయితే మా పక్షాన నిల్చోవాలి కదా, ఈ కాంగ్రెస్ వాళ్ళ పక్షాన రేవంత్ రెడ్డి వెనక ఎందుకు కూర్చున్నావు అని మేము అడుగుతున్నాం. తప్ప అదని మేము అడిగితే మసిబూసి మారడికాయ చేస్తా అన్నట్టు మొత్తం అందరు ఎమ్మెల్యేలతో చేసి నా మీద తుపాకీ పెట్టి మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా కౌశిక్ రెడ్డి తప్పు అడిగింది ఏం లేదు. నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎందుకు విమర్శిస్తున్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నావు అనేది నేను అడిగింది అది ఒక్కటే కదా. నేను తప్పితే నేను వేరేదేం మాట్లాడలే కదా. సరే కడియం శ్రీహరి గారిది అయిపోయింది. ఇలా కేవలం కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణమైంది, ఇలా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఇలా మా నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? రైతులకి రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నా టార్గెట్ చేస్తున్నావా? వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు టార్గెట్ చేస్తున్నావా? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు అని అడుగుతుంటే టార్గెట్ చేస్తున్నావా? కంటి వెలుగు ఎందుకు చేస్తలేవు, ఎందుకు బంద్ చేసినావు అంత మంచి స్కీమ్ అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా? ఇలా చదువుకుంటున్న విద్యార్థులకి స్కూటీలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు అని అడిగితే టార్గెట్ చేస్తున్నావా? ఇలా 500 రూపాయల బోనస్ ఇస్తాను రైతులకి ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నాను టార్గెట్ చేస్తున్నావా? ఇలా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నా కాబట్టి నా గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమి పెట్టినా ఇలా ప్రజల పక్షాన నిలబడమే పక్కా, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడం అనేది 100కి 100% పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నా మీద ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి వేసినావు, ఓకే సంతోషం. ఎథిక్స్ కమిటీ మీద వేస్తే ఒకరంటారు సభల ఈయన నక్సలైట్ అయిపోయిండు అని ఓరంటారు కత్తులతో కోలాట మాతాన్ని గడికి నీ శవం ఏలాడతామని ఒకరంటారు. ఒకరేమో ఇక రకరకాలు, ఒకరేమో వెపెన్ అంటాడు, ఒకడు ఇట్ట పెట్టి షూట్ చేసినా అంటాడు, ఒకడు అట్ట పెట్టి షూట్ చేసినా అంటాడు. మరి అవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఇదా నేర్పేది? ఇవాళ ఎథిక్స్ కమిటీకి మీరు ఫామ్ చేశారు కదా, ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడవే అంటాడు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? బడవే అంటే ఏంటిది? ఎంత పెద్ద మాట అది? అసెంబ్లీ సాక్షిగా బడవే అంటే ఎంత పెద్ద మాట? అసలు మనము అసెంబ్లీలో మాట్లాడు దూరం ముచ్చడం, మనం పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాడని భాష వాడిండి అసెంబ్లీ సాక్షిగా, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? దానం నాగేందర్ గారు నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతా మాటలు మైక్లో, అట్లాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా తిట్టిండు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలయ్య గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి,
వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అని కింద నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరూ కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట. మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेजते हो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को। ఇప్పుడు ప్లే అమ్మా దానమ్మా. ఎస్ఎన్డిపి చూసుకోవాలి బయట కూడా తిరగని కొడక మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కటి తోలు తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలే గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనకి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. బరాబర్ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబెడతా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను అడుగుతా. ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు. కుస్తీలాట అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్ని తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తాం అంతే. నేను స్పోర్ట్స్ పర్సన్, నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నా పర్సనాలిటీ మీద నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? దేవుడిచ్చిన పర్సనాలిటీ మీద నీకు దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు నా పర్సనాలిటీ మీద ఏడిస్తే నేనేం చేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా ఈ ఫిట్గా ఉండడానికి ఉట్టిగా ఆషామాషిగా లేమి. ఇట్లా 20 ఏండ్లు కష్టపడి నేను భారతదేశంలోనే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నేను భారతదేశంలోనే అండర్-19 ఇండియన్ టీంలో ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే, నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్ మీద, నా రూపం మీద కూడా నువ్వు ఏడిస్తే నేను ఏం చేయాలి? దానికి బాడీ షేమింగ్ ఉంటుంది. హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే హిమాంశు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే కేటీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు, నా మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు. ఇదేమి దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఇంకొక ముచ్చట కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఆ నుంచి నన్ను చూసుకుంటూ, విజువల్స్ అన్ని కూడా అక్కడ తీయగలిగితే తీయండి, ఇట్లా మీసాలు తిప్పుకుంటూ నీ కాలు చేతులు ఇరగొడతా అని చెప్పుకుంటూ, కడియం శ్రీహరి గారు కూడా అనరాని బూతులు మాట్లాడుకుంటూ ఇలా కాలు చేతులు ఇరగొడతామని చెప్తుంది. మరి వాళ్ళ ఎథిక్స్ కమిటీకి రారా? ఖచ్చితంగా రేపు ఎథిక్స్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ తర్రి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏ ఎమ్మెల్యే ఎంతమంది మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. రెండోది, అసలు మా పార్టీ నుంచి ఎవరన్నా ఒక్కరన్నా ఇట్లాంటి భాష మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ అసెంబ్లీ ఫామ్ అయినాక, కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత దళితుల గురించి, దళిత బంధు గురించి నేను మాట్లాడినంత ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నాకంటే ఎక్కువ దళిత బంధు గురించి ఈ అసెంబ్లీ సెషన్లలో ఫామ్ అయిన ఫస్ట్ సెషన్ నుంచి మొన్నటి సెషన్ వరకు నాకంటే ఎక్కువ దళితుల గురించి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుంటే నా ముక్కు భూమికి రాస్తాను.
ప్రతి అసెంబ్లీ సెషన్లో దళితుల గురించి, దళిత బంధు గురించి, మా దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేవు, మా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు దళిత బంధు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అకౌంట్లో ఉన్నా మీరు ఆపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అభయ హస్తం కింద అంబేద్కర్ హస్తం అని పెట్టి మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఆ 12 లక్షలు ఎందుకు ఇస్తలేరు దళితులకని ప్రశ్నించిన వ్యక్తే కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. నిన్నగాక మొన్న ఈ సెషన్లో కూడా ఈ దళిత బంధు గురించి మాట్లాడింది కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. ఇదే దళితుల కోసము హుజురాబాద్లో మీరు దళిత బంధు ఇవ్వకపోతే ధర్నా చేస్తుంది కౌశిక్ రెడ్డే కదా. నా మీద కేసులు పెట్టిరు, నాతో పాటు దళితుల మీద కేసులు పెట్టింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ఇలా చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా. ఇలా హుజురాబాద్లో పట్టణంలో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డు హుజురాబాద్లో పెట్టడానికి వీల్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నా కదా. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4th నాడు నేను ఈ డంపింగ్ యార్డ్ మీద హుజురాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుందామని నేను ప్లాన్ చేసుకుంటే నాకు సిఐడి నోటీసులు పంపిస్తారు. 4th రోజు నువ్వు ఖచ్చితంగా ఈ సిఐడి ఆఫీస్కి నువ్వు వచ్చి అటెండ్ కావాలి ఎంక్వైరీ. ఎందుకు హుజురాబాద్లో మా డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా? నేను ఆడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సిఐడి నోటీసులు ఇస్తారా? 4th కాకపోతే 5th ఇవ్వాల్సింది, 6th. 4th రోజు నా ప్రోగ్రామ్ ఆడ డంపింగ్ యార్డ్ కింద ఉంది కాబట్టి సిఐడి నోటీస్ 4th ఇస్తావు. సరే 4th నువ్వు ఇచ్చినావు, నేను వస్తా, చట్టాన్ని గౌరవిస్తా కావచ్చు. నేను 5th రోజు, 6th రోజు, 7th రోజు పెట్టుకుంటా. ఎట్లా ఆపగలుగుతావు? దీనికోసం నువ్వు ఆపుతావా? అసలు డంపింగ్ యార్డ్ అనేది మా హుజురాబాద్లో ఎందుకు పెట్టాలి అంటే కరీంనగర్లో ఉన్న చెత్త అంతా, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా అది తీసుకొచ్చి హుజురాబాద్లో పెడతారా? మడికొండలో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి హుజురాబాద్లో ఎందుకు పెడుతున్నారు మీరు? ఎవరు చేయమన్నారు హుజురాబాద్లో? మేము ఎట్టు పరిస్థితిలో హుజురాబాద్లో డంపింగ్ యార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో మాకాడ డంపింగ్ యార్డు వద్దు. ఆ డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం మేము ఒప్పుకోము. ఇలా సిఐడి నోటీసులు ఇచ్చినాం. సిఐడి ఎవరి మీద వేయాలి? ఇల్లీగల్గా ఫైరింగ్ చేసిన సిపి గారి మీద వేయాలి కదా సిఐడి. వాళ్ళ దోస్తులతోని జల్సాలు చేస్తున్న ఫైరింగ్ 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన సిపి గారి మీద సిఐడి ఎంక్వైరీ చేయాలి కదా, నా మీద కాదు కదా. ఇలా పవర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కొత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న అందరు SHO ఆఫీసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ. మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కరీంనగర్లో అలాట్ అయిన కార్లని తీసుకొచ్చి ఇల్లీగల్గా హైదరాబాద్లో పెట్టి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు కానిస్టేబుల్ని చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేపిస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి. నేను చేసిన క్రైమ్ ఏంటిది? కానీ గుర్తుపెట్టుకోండి పోలీస్ మిత్రులారా, ఈ సిఐడి కేసు ఏదైతే మీరు నా మీద పెట్టినరో ఖచ్చితంగా ఆ సిఐడి కేసు రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీ మీదకే ఉచ్చుబిగిస్తుంది. అది మాకేం అయ్యేదేం లేదు, ఇక్కడ మేము చేసింది ఏం లేదు. కాబట్టి గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానపరిచినా, ఎంత కించపరిచినా, ఎథిక్స్ కమిటీ చేసినా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి కొట్లాడుతూనే ఉంటారు. మీరు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చేవారికి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మహిళలకి 2500 ఇవ్వాలని పోరాడుతూనే ఉంటా. మీరు అందరూ ఖచ్చితంగా రైతులకి రైతు బంధు 15,000 ఇవ్వాలని ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా తాతలకి అవ్వలకి ఇద్దరికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారికి ఇస్తా అన్నారు, దానికోసం పోరాడుతూనే ఉంటా. ఇలా 6,000 వికలాంగుల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఆ 2 ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా మీరు ఇస్తా అన్న స్కూటీలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా నిరుద్యోగులకి 2 లక్షలు ఇచ్చేవారికి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏది పెట్టినా
మా తెలంగాణ ప్రజల కోసం, మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా, ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతా ముందల, ఎట్టు పరిస్థితిలో భయపడేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే మళ్ళీ చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెంటనే బర్తరఫ్ కావాలి, బర్తరఫ్ చేయాలి ఆ మంత్రి గారిని. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇల్లీగల్ మైనింగ్ స్కామ్ ఇన్ తెలంగాణ స్టేట్. దీనికంటే పెద్ద మైనింగ్ స్కామ్ అయింది ఏది లేదు. ఖచ్చితంగా తనని బర్తరఫ్ చేయాలి. దీనికంటే ఎవిడెన్స్ అనేది ఇంకా అవసరం లేదు. ఎట్టు పరిస్థితిలో బర్తరఫ్ చేయాలి, హౌస్ కమిటీ ఫామ్ చేయాలి. ఇది ఎక్స్చెక్కర్కి లాస్ అవుతా ఉంది. ఖచ్చితంగా దాని మీద మాత్రం వెంటనే చేయాలని కోరుకుంటూ, మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇలా మసి ఊచి మారకాయ చేస్తున్నట్టు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన మైనింగ్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద హౌస్ కమిటీ వేయమని మా ప్రభుత్వం మొత్తం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకరి తుపాకీ పెట్టి నా మీద తుపాకీ పెట్టి కొట్టడానికే చేస్తున్నారు తప్పితే 27-30 మంది ఎమ్మెల్యేలతోని తిట్టించి దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటు, కానీ డైవర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రజల్లో అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టైము సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కర్ర కాల్చి వాత పెడతారు ప్రజలు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టైం. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. నిన్న మన జరిగిన సంఘటనలు అందరం కూడా శాసనసభ సమావేశాలు తీరు కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు కానీ, శాసనసభ సభ్యులు కానీ ఏ రకంగా బుల్డోజర్ చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. అందులో భాగంగానే నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల విప్పులు వాళ్ళు మాట్లాడిన తీరు పేదాలు దయ్యాలు ఇచ్చినట్టుగా వాళ్ళ పదవుల కాపాడు కోసం, సంపద కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి అయితే మాట్లాడారో ప్రజలను నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేముల వీరేశం అనే వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, ఎవరి కనపడని వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమాజానికి పరిచయం చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చి నేను శాసనసభ్యుడు చేస్తే, మీరు ఇలా 10 సంవత్సరాల కాలంలో మరి జరగరాని అగాత్యాలు, భూముల దౌర్జన్యాలు, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, గాలి వ్యాపారం, విలువలు లేని రాజకీయాలు, సమాజం పట్ల గౌరవం లేదు, ఇంకా ఏదేదో పదాలు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ఎందుకంటే సమాజం పట్ల గౌరవం ఉండదు, వ్యక్తుల పట్ల గౌరవం ఉండదు. ఒక వ్యక్తిని అంటే మనిషిని మనిషిలా చూసే హీనమైన సంస్కృతి నీది. నకరికల్ నియోజకవర్గంలో ఇసుకాన్ని మొదలు పెట్టుకుంటే ప్రతి సెంటు భూమి కాడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కోట్ల రూపాయలు దండుకున్న నీచమైన చరిత్ర నీది. ఇంకా లోతుగా పోవాలంటే చెప్పాలంటే కూడా కానీ ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూడా పూట ఆనందం లేని పరిస్థితి చరిత్ర చెప్పాలంటే. ఎందుకంటే ఎవరికి నమ్మకంగా ఏ చెట్టు అయితే నీడ చల్లగా ఉంటుందో ఆ చెట్టు కింద పోతే చెట్టు నరికేస్తాం. అంత దుర్మార్గమైన చరిత్ర అనేది. గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని రకాల పనులు చేయించుకొని ఉద్యమకారులకు గుర్తించలేదని చెప్తుంటారు. అనేక రకాల నా మీద కేసులు అయినాయని చెప్తారు. ఎన్ని కేసులు నీ మీద చెప్పండి? ఉద్యమాల కేసులు అయినాయి నీ మీద, లేకపోతే ఉద్యమాలు అయిపోయినా పార్టీ మారిన కేసులు అయినా? బీఆర్ఎస్ పార్టీ కేసులు కట్టింది, ఎక్కడ కేసులు కట్టారు? నువ్వు ఇలా పేదవర్గాల మీద, దళితుల మీద అనేక రకాల నకరకాల దాడులు చేసి, దౌర్జన్యం చేసి, భూములు కబ్జాలు పెట్టి కేసులు కట్టించిన నీచమైన చరిత్ర నీది. ఇలా ఇలాంటి నీచులు కూడా ఒక మంచి వ్యక్తులు తెలంగాణ కోసం ప్రాణాలు పరంగా పెట్టి కొట్లాడి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాల కాలం తెలంగాణ కోసం అనేక రకాల అభివృద్ధి కారణం చేసిన నాయకుల గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి మాట్లాడుతుంటాం. సిగ్గని పేద మాట్లాడడానికి మీకేమన్నా? నేను ఇంకోటి అడుగుతున్నా, ఇలా మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ మీద అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రశ్నించిన సందర్భంగా దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దాటవేసే కార్యక్రమం మొదలు పెట్టుకుని తోక ముడుచుకుని పరారేది మీరు కదా? రాష్ట్ర ప్రజలు చూస్తలేరా మాట్లాడుతుండే హౌస్లో? దానికి సమాధానం చెప్పి దాటేసే కార్యక్రమం మొదలు పెట్టుకుని ఇలా రాఘవ కన్స్ట్రక్షన్ అనేది ఎవరిది? రికార్డుగా
మేము మంత్రి గారు కన్సల్ట్ మంత్రి వివేక్ గారే అసెంబ్లీలో చెప్పారు. 1,20,00,000 చిల్లర ఏదో మేము ఫైన్ కట్టించుకున్న వారే చెప్పారు. అనేక సందర్భాలు ఈయన కూడా రావ కన్స్ట్రక్షన్ నాదే కంపెనీ అని చెప్పి పొంగిరెడ్డి శ్రీనివాసరావు స్వయాన్ని చెప్పుకున్నాడు. మరి అలాంటి వ్యక్తులు ఇలా మా కంపెనీ కాదని చెప్పి ఆయనకి ఒత్తాసు పలుకుతూ మీరు నొక్కి నొక్కి చెప్తూ ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి ఆయన చేసే దందాలలో మాకు కొంత వాటా వస్తుందని చెప్పి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే నవ్వుతుంటారు. ఇవాళ హైదరాబాద్లో కానీ హైవే మీద కానీ ఇలా ఎక్కడ కూడా పొద్దున్నేసి మీ ప్రజలకు అందుబాటులో ఉండలేరు, మీ మంత్రులు ఉండలేరు, ఎమ్మెల్యేలు ఉంటారు. అందులో ఈయన వేముల వీరేశం ప్రత్యేకంగా ఆయనకు ఒక బినామీలాగా తయారైపోయింది ఇవాళ. ఎందుకంటే ఎలక్షన్లో ఇయ్యారన్నంత అమౌంట్ ఇచ్చిండు. ఇలా రెవెన్యూ శాఖ మంత్రి, ఈయనకు భూములు కబ్జాలు పెట్టే అలవాటు ఉంది కాబట్టి ఇలా ఆయన వంతాసు పలికే పరిస్థితి వచ్చింది. ఇలా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ నల్గొండ జిల్లా కానీ రాష్ట్రానికి ఏం చేసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క కార్యక్రమం నెరవేర్చిరా? అలాంటి దుర్మార్గులు ఇలా కేసీఆర్ మేము మాట్లాడతారు, హరీష్ రావు గారు మేము మాట్లాడతారు, కేటీఆర్ అంటే మాట్లాడతారు. ఎప్పటిదాకా ఎదురుదాడి చేయాలి, దౌర్జన్యంగా మాట్లాడే అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతూ తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదొక్కటి కూడా అమలు చేయకుండా విశ్రమించి ఇలా దొడ్డిదారిని తప్పించుకునే కార్యక్రమం. ఇలా అసెంబ్లీ జరిగిన పరిస్థితి చూస్తే ఏ టైమింగ్ జరిగింది, ఎప్పుడు పోయింది, టైమింగ్ లేదు, దానికి సిస్టమ్ లేదు. సిస్టమ్ లేకుండా అసెంబ్లీ నడిపిన వ్యక్తులు ఇవాళ వేదాంతాలు వల్లించే పరిస్థితి, ఇలా మిమ్మల్ని చూసి గుణపట్టాలు బీఆర్ఎస్ పార్టీ నేర్చుకునే పరిస్థితి ఉంటుందా? మీరు మాట్లాడేటప్పుడు కష్టం మనం ఎంతవరకు విలువలు ఇస్తున్న వ్యక్తులకి సమాజం పట్ల మనకి ఏం గౌరవం ఉన్నదని నెమరేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. ఇలా దళితులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దళితులు మీరందరూ దళిత శాసనసభలు ఉండి నల్గొండలో సభ పెట్టారు. ఇలా దళితులను పేరుతోటి మంత్రి పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, విప్పులు అయ్యారు. మరి దళితులకు ఎవరుగా పెట్టింది పార్టీ? 2.5 సంవత్సరాలు కావచ్చింది. మీ ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తానే 10 లక్షలు కేసీఆర్ గారు కాదు కదా, మీకు 15 లక్షలు ఇస్తా అని చెప్పారు. మరి ఏం చేసింది అంత మగోళ్ళు? అంటే పదవులు రావడానికి దళితులు కార్డు వాడుకుంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాడుకుంటారు. ఇలా 15 లక్షలు ఎందుకు ఇప్పలేకపోయారు? మరి సిగ్గుంటే మీరు మంత్రి పదవులు రాజీనామా చేయండి, అందరు మంత్రులందరూ ఎమ్మెల్యేలు. ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా, రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి ప్రేమ ఉన్నా, దళితుల పట్ల ప్రేమ ఉన్నా మీరు రాజీనామా చేయండి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెడితే ఇలా సంఖ్యలు వేసారు. ఇలా అంబేద్కర్ గారికి వేసినట్టు దేశవ్యాప్తంగా దళితులందరూ సంఖ్యలు వేసినట్టే కదా. మరి మీ మంత్రులు ఏం చేస్తారు? గడ్డి బిక్తుడు ఏమన్నా? నీ డిప్యూటీ సీఎం ఏం చేస్తుండు, ఇంకో మంత్రి ఏం చేస్తుండు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు మీరు? అంటే మీ పదవుల కోసం పాకులాడుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు గారిని స్థాయి మించిన విమర్శలు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మీ పాత్ర డెవలప్మెంట్లో లేదు, తెలంగాణ సాధన లేదు. తెలంగాణ సాధనలో ఈ బట్టి విక్రమార్క తెలంగాణ వద్దన్న వ్యక్తి, ఆయన రైఫిల్ పట్టుకున్న రేవంత్ రెడ్డి. ఇలా మీరు కంట్రిబ్యూషన్ ఏమో దోసుకుంటారు రాష్ట్రాన్ని. ఇలా రెవెన్యూ మినిస్టర్ ఎక్కడ పైన హైదరాబాద్ పోతే ఎవరన్నా పోయి చాలా సమస్య ఉందని చెప్పి చెప్పుకుందామని పోతే పేపర్లు అలా పెట్టిపోండి, 30%, 70%, భూమికి 30%, పనిచేసానికి 70%. గిది నడుస్తుంది మీ దందా. కానీ పేదవాడికి ఏం జరుగుతుంది, రైతులకు ఏం జరుగుతుంది? ఇలా అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి మీద దళితులు దాడి చేస్తుంటారు. ఏమన్నాడు కౌశిక్ రెడ్డి? కడియం శ్రీహరి ఏ పార్టీ అని అడిగిండు, తప్పేముంది అందులో? దానికి మైనింగ్ రావా కన్స్ట్రక్షన్ విషయం డైవర్ట్ చేయడం కోసం కౌశిక్ మీద భుజాల మీద గన్నెక్కి పెట్టారు. దాని తప్ప వేరేది కాదు కదా. లైవ్ రికార్డు కనబడుతుంది. బీలాలే పోయి చెప్తుంటాడు, స్పీకర్ గారు మాట్లాడిస్తుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తాడు 30% ఇస్తేనే పనులు నడుస్తున్నాయి రెవెన్యూలో. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాను, రాజగోపాల్ గారు చెప్పారు మంత్రులకి అయితేనే మాకు ఎమ్మెల్యే పనులు అవుతున్నాయని చెప్పి. మరి ఏం చేస్తున్నట్టు మీ అంతా ఎమ్మెల్యేలు అందరూ? పైసా డెవలప్మెంట్ లేదు. నిన్న వేముల వీరేశం గారు సొంత ఊర్లో అలా సొంత మనుషులు, నేను నీతులు చెప్తున్నా కదా మీ అందరికీ, నీతులు చెప్తున్నా కదా. ఆయన సొంత ఊర్లో ఊటుకూరులో మార్ట్గేజీ అక్రమ పట్టాలతో ఇతరులకు భూములపై బ్యాంకుల నుండి మార్ట్గేజీ లోన్లు తీసుకుంటారు. బ్యాంకులను కూడా దోపిడీ చేస్తారు. ఈయన ఒక గాలి మీద చేస్తాడు దోపిడీగా, గాలిని కూడా దోపిడీ చేసాడు, దాన్ని కూడా చేస్తాడు. ఆయన మాటలు ఎట్టుంటాయంటే కేకును కట్ చేసినట్టు ఉంటాయి. మరి ప్రతి వ్యక్తిని కూడా ఆకర్షిస్తాడు. అన్న తమ్మని భుజమే చేసినంటే కడుపులో కత్తులు కొట్లాడుతున్నట్టే.
గంత దుర్మార్గం విషయం. అలాంటి విషయం మనిషి ఎలా పదవులు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టి పడాలని చెప్పి అనేక రకాల మాటలు ఇలా కేటీఆర్ మీద హరీష్ రావు మీద మాట్లాడుతుంటాడు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడుతుంటాడు. ఇదే రేవంత్ రెడ్డి కదా నల్గొండ ఏమన్నాడు, ఒక మర్డర్ కేసులో బొడ్డుపల్లి మర్డర్ కేసు పాత్ర ఉందంటే నల్గొండ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ సభలో అన్నాడు, ఇదే ఏమన్నా వీరేశాన్ని బట్టలో పోయి గడియారం సెంటర్లో ఈత బర్లతో కొట్టాలని చెప్పిండు. అలా అంటే దొంగ టికెట్ ఇచ్చినావు, రెవెన్యూ మంత్రి దొరికిండు, ఇప్పుడు దోసుకుంటారు. ఇక రెండోది ముఖ్యమంత్రి చెప్తున్నా, వేముల వీరేశం నకరికల్లో ఆయన ఆగడాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవి మీరు ప్రత్యేకంగా పదే ప్రజాస్వామ్యం ఇల్లుతో రాజకీయాలు చేస్తున్నాం, ప్రజా పరిపాలన చెప్తారు కదా, ఏ రకమైన రాజకీయాలు చేస్తారో ఒకసారి మీరు తెలుసుకోండి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసారు. స్థానికంగా సర్పంచ్ నేను గెలిస్తే వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదో సంఘబంధ భవనాలు కానీ నిధులు కానీ మా ఎమ్మెల్యేకి ఇస్తలేరు, స్థానికంగా గెలిచే సర్పంచ్ నిధులు ఇస్తలేరు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం భారత చరిత్ర ఎక్కడో లేదు. పారదర్శకంగా ఆ నాయకుడు కేసీఆర్ గారు పార్టీలకు ఖచ్చితంగా గ్రామాలని అన్ని రకాల్లో ఒక మోడల్ రోడ్గా ప్రపంచంలోనే ఒక మోడల్ రోడ్ తెలంగాణ ఉండాలని తయారు చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తెప్పించే పరిస్థితిలో ఈ దిక్కుమాలిన సంస్కృతి ముఖ్యమంత్రి చేసే పరిస్థితి ఈ రకంగా ఉంది. కింద ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఎంత ఉంటే ఆయన దోసుకుంటారు, దాని కింద అనుచరులు ఎంత దొరికితే వాళ్ళు దోసుకుంటారు. ఇలా ప్రజలు ఇలా కరెంట్ లేక పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ లేక అన్ని రకాల రైతులే సఫర్ అయి దళిత బంధుతో పాటు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏ స్కీమ్ లేకుండా ఇలా రైతులని మోసం దగా చేశారు. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజులు కాంగ్రెస్ పార్టీకి ఉన్న దగ్గరలో ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మర్చిపోయినా, ఇప్పుడు వీళ్ళు సిఐడి నోటీసులు ఇచ్చిండ్రు, సిఐడి నోటీసులు నాకు ఇచ్చిండ్రు, పర్వాలేదు నేను కొట్లాడతాను, నేను ఫేస్ చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎస్సీ బీసీ మైనారిటీలు ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద మీరు ఎందుకు హుజరాబాద్లో ఉన్న వాళ్ళందరి మీద హుజరాబాద్ నియోజకవర్గం మీద దాదాపు 20 మందికి సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు? ఇలా మీరు మాట్లాడుతున్న ఏదో మీకు బాగా ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు మీరు మాట్లాడారు కదా అసెంబ్లీలో. మరి ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇలా ఇదే ఎస్సీల మీద, ఇదే బీసీల మీద, ఇదే మైనార్టీల మీద హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద మీరు ఎందుకు సిఐడి నోటీసులు ఇచ్చిండ్రు అనేది జవాబు చెప్పాలి. వాళ్ళు చేసిన తప్పేముంది? వాళ్ళని 20 మందిని పిలిచి సిఐడికి పిలిచాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ఎందుకు అంత హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఎవరికైతే సిఐడి నోటీస్ ఇచ్చిండ్రో దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఇబ్బందులు పెడితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. రేపు మళ్ళా ఈ అధికారం శాశ్వతం కాదు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆనాడు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.